గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి అలాగే ప్రొడ్యూసర్ దిల్ రాజుకి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భారీ జలక్ ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి అలాగే ప్రొడ్యూసర్ దిల్ రాజుకి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భారీ జలక్ ఇవ్వబోతున్నట్లుగా గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వరు అనేటువంటి వాదనలు ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, దీని మీద ఎలా మనం తీసుకోవాలి? ఇప్పుడు ఇంకిపల్లి సుబ్బుసావుకు వచ్చిందని ఒక సామెత. దాన్ని ఇప్పుడు పుష్ప 2 సినిమాకి విడుదల కాబోయేటువంటి గేమ్ చేంజర్ సినిమాకి కనుక మనం అన్వయింపజేస్తే అది అతికినట్టు సరిపోతుంది. ఎలా అంటే పుష్ప 2 దురదృష్టకరమైన సంఘటన సంజయ్ థియేటర్ను బేస్ చేసుకొని సంజయ్ థియేటర్ కేంద్రంగా జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం గమనిస్తే తెలంగాణ ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏ నిర్ణయం? మీకు షోలు లేవు, బెనిఫిట్ షోలు లేవు, టికెట్లు పెంచుకునేటువంటి వెసులుబాటు కల్పించలేము. ఎందుకంటే సంజయ్ థియేటర్ ఎపిసోడ్ని చూపిస్తున్నారు వాళ్ళు. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకోవాలనే డిమాండ్ ఇప్పుడు ప్రజా సంఘాల నుంచి కానీ సామాజికవేత్తల నుంచి కానీ వస్తుంది. దానికి కారణం ఏంటంటే సినిమాలో స్టఫ్ ఉంటే, సినిమాలో దమ్ముంటే నువ్వు బెనిఫిట్ షోలు వేయాల్సిన అవసరం లేదు, టికెట్ ధరలు పెంచాల్సిన అవసరం లేదు అనేది వీళ్ళ వాదన. సో కాబట్టి బెనిఫిట్ షోలు అలాగే ఈ టికెట్లు పెంచుకునే దానికి స్వస్తి పరకాలి అనేటువంటి డిమాండ్ కమ్యూనిస్టుల నుంచి కూడా వస్తుంది. కారణం ఏంటంటే యాక్చువల్గా బెనిఫిట్ షోలు ఇంతకుముందు అసలు ఎందుకు ఈ బెనిఫిట్ షోలో సంస్కృతి వచ్చింది? ఏమన్నా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, లేదంటే సమాజానికి హాని కలిగేటువంటి సంఘటనలు జరిగినప్పుడు సహాయ సహకారాలు అందించడానికి ఈ బెనిఫిట్ షోలు వేసి ఆ బెనిఫిట్ షోల ద్వారా వచ్చేటువంటి కలెక్షన్స్ని వాటికి ఇచ్చేవాళ్ళు. ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం కాదు కానీ ఆనవాయితీగా వస్తున్న పద్ధతి అది సినిమా ఇండస్ట్రీలో, టాలీవుడ్లో. ఇప్పుడు మన దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు జోలు పెట్టి ఆయన వీధుల్లో ప్రజా విరాళాలను సేకరించి బాధితులను ఆదుకున్నారు. అది ఎవరినైనా అడిగినా చెప్తారు. నేను కళ్ళారా చూడలేదు కానీ అప్పుడు నాకు అంత ఊహ కూడా లేదు. చూసినటువంటి వాళ్ళు చెప్తారు. ఆ రోజు ఆయన ఒక స్టార్, అప్పుడు ఆయన తిరుగులేనటువంటి స్టార్ సినిమాల్లో. ఆయన దివిసీమ ఉపయోగించినప్పుడు వెళ్ళి ఆయనే బాధితులను ఆదుకోవడంతో పాటు విరాళాలను సేకరించి ప్రజల నుంచి సహాయ సహకారాలు బాధితులను ఆదుకోవడం ఇవన్నీ కూడా చేశారని చెప్పి చెప్తారు ఆయన గురించి. సో సినిమా ఇండస్ట్రీ తర్వాత రోజుల్లో కూడా ఇప్పుడు క్రికెట్ పెట్టి క్రికెట్ నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని సామాజిక కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే సామాజిక కార్యక్రమాలని పక్కన పెట్టేసి ఈ బెనిఫిట్ షోలు అనేవి వసూళ్ల కార్యక్రమంగా మారింది. దాని ఫలితం ఏమైందంటే మార్కెటింగ్ ఎవరు విస్తృతంగా చేసుకుంటే, ఎవరు వ్యూహాత్మకంగా చేసుకుంటే వాళ్ళకి కలెక్షన్స్ రావడం మొదలుపెట్టాయి. దానికి తోడు థియేటర్ల మాఫియా ఒకటి తోడైంది. సో దీంతో పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు తప్ప చిన్న సినిమాలు, చిన్న హీరోల సినిమాలు ఆడేటువంటి పరిస్థితి లేదు, ఆడించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇది సినిమా ఇండస్ట్రీకి ప్రమాదం అనేది సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి కొంతమంది చెప్పేటువంటి మాట. కారణం ఏంటంటే 10 to 20% పెద్ద హీరోలు నటించేటువంటి సినిమాలు ఉంటాయి మొత్తం సినిమాల్లో. టాలీవుడ్లో 80 to 90% చిన్న సినిమాలే అనేది వాళ్ళ లెక్క చెప్తున్నారు. సో కాబట్టి 80 to 90% ఉండేటువంటి చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొంది. అదే 10% ఉండేటువంటి పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలకి, పెద్ద బడ్జెట్ సినిమాలకి ఏమో మొత్తం మాఫియాతోటి మొత్తం ఈ బెనిఫిట్ షోలన్నీ రకరకాలుగా చేస్తున్నారు. కాబట్టి ఇది టోటల్గా ఈ టాలీవుడ్కి, సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు అనేది ఒక వాదన. దాని మీద దాసనారాయణ గారు బతికున్న రోజుల్లో కూడా పోరాడారు. ఆ తర్వాత కొంతమంది మనకి రామకృష్ణ లాంటి వాళ్ళు, పతాని రామకృష్ణ గౌడ్ లాంటి వాళ్ళు కూడా ఇప్పటికి పోరాడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సంజయ్ థియేటర్ సంఘటన జరిగిన తర్వాత అసలు బెనిఫిట్ షోలు అవసరం లేదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. దానికి కారణం ఏంటంటే ఇది ఆ బెనిఫిట్ షోలు ఇచ్చినందువల్ల ఏంటి బెనిఫిట్, ప్రభుత్వానికి ఏంటి, సమాజానికి ఏంటి అనేటువంటి కోణంలో ఆలోచించి దాన్ని తీసేస్తున్నాం అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇదే పద్ధతి అక్కడ కూడా అనుసరించాలనేది ఇంకో డిమాండ్ వస్తుంది. ఈ క్రమంలో రేపో మాపో
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని టాలీవుడ్ పెద్దలు కలిసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుందేమో బెనిఫిట్ షోలోని టికెట్లు పెంచుకునేటువంటి వెసులుబాటు లేకుండా అనేటువంటి ఒక ఆందోళన గేమ్ చేంజర్ టీంలో ఉంది, ఈ గేమ్ చేంజర్ యూనిట్లో. అందుకే ముందు జాగ్రత్త చర్యలుగా ప్రభుత్వంతో నెగోషియేషన్స్ జరుపుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు సినిమా పెద్దలు, నెగోషియేషన్స్ జరిపారు. కానీ సంధ్యా థియేటర్కు సంబంధించినటువంటి ఎపిసోడ్ హీట్ తగ్గకముందే గేమ్ చేంజర్కి కానీ బెనిఫిట్ షోలు లేదంటే టికెట్లు పెంచుకునేటువంటి అవకాశం కల్పిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో బ్యాడ్ ప్రాపగండా జరిగేటువంటి అవకాశం. అంటే ఇక్కడ ఇస్తారా ఇవ్వరా ఇంకా క్లారిటీ లేదు. బట్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి అనేది ఇప్పుడు సినిమా పెద్దలు పోయిన తర్వాత మనకు అర్థం అవుతుంది. అందులో వచ్చేది సంక్రాంతి, జనవరి 1 సంక్రాంతి అనగానే సినిమాల పండగ, సినిమాలు వరుసగా రిలీజ్ అవుతాయి. సో ఆ వారం రోజుల పాటు రాబట్టుకున్నటువంటి రాబడే ఆ సినిమాలకి అనేది ఒక అభిప్రాయం ఉంది టాలీవుడ్లో. ఆ వారం 10 రోజులు వచ్చే కలెక్షన్సే మనకి ఆ తర్వాత మనకి రావు అనేది. బట్ సినిమా బాగుంటే వస్తాయి అనేది ఇంకొక వాదన. కాబట్టి ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ అవుతుంది. సో ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేశారు అమెరికాలో గేమ్ చేంజర్కి సంబంధించి, ఇంకా డేట్ ఇచ్చినట్లేదు అనుకుంటా. సో గేమ్ చేంజర్కి సంబంధించి ప్రమోషన్స్ జరుగుతున్నాయి. సో ఇలాంటి ప్రమోషన్స్ జరుగుతున్న క్రమంలో ఒకవైపు వీళ్ళ మధ్య ఒక తెలియనటువంటి పోటీ ఒకటి ఉంది. ఏంటి, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అంటారు ఎవరిని, రామ్ చరణ్ని, ఐకాన్ స్టార్ అని అల్లు అర్జున్ అంటారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే గ్లోబల్ స్టార్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు టాలీవుడ్లో నడుస్తుంది. ఇప్పుడు RRR ఉంది, RRR సినిమాని బీట్ చేయాలి పుష్ప 2 అనేది ఒకటి వినిపిస్తుంది. ఇంకా క్రాస్ అయినట్లే, ఇంకా క్రాస్ అఫీషియల్గా ఇంకా వాళ్ళు ఏం అనౌన్స్ చేయలేదు క్రాస్ అయిందా లేదనేది. దాన్ని క్రాస్ చేయించాలనేది పుష్ప 2 టీమ్ యొక్క లక్ష్యం. RRR ఏంటి, RRR కన్నా మించి గేమ్ చేంజరు పెద్ద వసూలు చేయబోతుంది ప్రపంచవ్యాప్తంగా అనేది వాళ్ళ ప్రమోషన్. అవన్నీ రీచ్ కావాలంటే కనుక బెనిఫిట్ షోలు ఇవి కావాలి. కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉందా, జరగడానికి మళ్ళీ ఏదైనా జరిగితే అప్పుడు ఇంకా బదనాం అయ్యేటువంటి అవకాశం ఉంది కదా ప్రభుత్వాలు. కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండు కూడా జాగ్రత్త పడుతున్నాయి. పైగా గురు శిష్యులు ప్రభుత్వాలు ఇవి. అక్కడేమో గురువు గారు అధికారంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, శిష్యుడేమో ఇక్కడ ఉన్నారు తెలంగాణలో. మరి వీళ్ళిద్దరూ వయా మీడియాగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే టాలీవుడ్లో ఆ రాష్ట్రంలో ఒక నిర్ణయం ఈ రాష్ట్రంలో ఒక నిర్ణయం అనే పద్ధతిలో ఉండవని భావించవచ్చు. సో మధ్య మార్గం ఏ నిర్ణయం తీసుకుంటారో అనే దాని మీద గేమ్ చేంజర్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. లేదంటే పుష్ప 2ని క్రాస్ చేయాలనేటువంటి లక్ష్యం నెరవేరే పరిస్థితి కనపట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.